అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. వైశాఖ పురాణం 20వ అధ్యాయము. పాంచాల రాజు రాజ్య ప్రాప్తి. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహత్యము ఇట్లు వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను చెప్పుదును వినుము. పూర్వము పాంచాల దేశమున పురశయుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడును మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను. అతడు ధార్మికుడు, మహావీరుడు. తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించను. పూర్వజన్మ దోషము చేత నేడు అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని అశ్వములు గజములు మునగు బలము నశించెను. వాని రాజ్యము కరువు ఏర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము కోశము బలహీనములై గజము మృంగిన వెలగపండు వలె సార విహీనములయ్యెను. వారి బలహీనత ఎరిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి. యుద్ధములో ఓడిన రాజు భార్య అగు శిఖినితో కలిసి పర్వత గుహలో దాగుకొని 53 సంవత్సరముల కాలము గడిపెను. ఆ రాజు తనలో ఇట్లు విచారించెను, నేను ఉత్తమ వంశమున జన్మించి తిని, మంచి పనులను చేసి తిని, పెద్దలను గౌరవించి తిని, జ్ఞానవంతుడను, దైవభక్తి ఇంద్రియ జయము కలవాడను. నా వారును నా వలనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసి తినని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో ఎంతకాలము ఉండవలగినో కదా అని విచారించి తన గురువులకు యాజుడు ఉపయాజకుడును తన గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులకు వారిద్దరూ రాజు స్మరింపగానే వాని వద్దకు వచ్చిరి. రాజు వారిద్దరికి నమస్కరించి యథాశక్తిగాను ఉపచారములను చేసెను. వారికి సుఖాసీనులు గావించి దీనుడై వారి పాదములందు పడి, నాకిట్టి స్థితి ఏల వచ్చెను, నాకు తరుణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై ఇట్లనిరి, రాజా, నీ దుఃఖమునకు కారణము వినుము. నీవు గత 10 జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతకుడవు. నీ అందు ధర్మ ప్రవృత్తి కొంచెమైనను లేదు. సద్గుణము లేనియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్య పర్వతమున కిరాతకుడవై ఉంటివి. అందరినీ బాధించుచు బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశమునున్న వారికి భయంకరుడవై ఉంటివి. ఇట్లు 5 సంవత్సరములు గడిచినవి. బాలులను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకు జన్మయందును సంతానము లేకపోవటకును నీ పూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరునూ అప్పుడునూ లేకుండిరి. అందరినీ పీడించుట చేతను, దానమన్నది లేకపోవుట చేతను నీవు దరిద్రుడుగా ఉంటివి. అప్పుడు అందరినీ భయపెట్టుచే నీకిప్పుడు ఈ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల ఆధీనమై ఉన్నది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము. నీవు గౌడ దేశమున అడవిలో కిరాతకుడవై గత జన్మలో నుండగా ధనవంతులకు 2 వైద్యులు కర్షణుడను ముని నీవున్న అడవిలో ప్రయాణించుచున్నది. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. 2వ వైశ్యుని చంపబోతివి. భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు అలసి మూర్ఛిల్లను. నీవును కర్షణుని సమీపించి వాని మొగముపై నీటిని చల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వానిని సేద తీర్చితివి. అతడు తేరుకున్న తర్వాత నీవు, ముని, నీకు నా వలన భయము లేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిన ఏమి వచ్చును? కానీ పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెను చెప్పుము, నిన్ను విడిచెదను.
చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితివి. దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపోమ్ము. రాజ్యభటులు నాకై రావచ్చును, కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లని గాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచ్చటనున్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయుట వలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయం మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసమగుటచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమున జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలనని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియందు ఒకసారి ఈనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపుము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము. లోకములన్నీ నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయిరి. రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో నాచరించెను. యథాశక్తిగా దానములు చేసెను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయ వలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొనిన సంపదల కంటే అధికముగా సర్వ సంపదలను పొందెను. వైశాఖ వ్రతం మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా ఉండెను. వానికి దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను 5 పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరూ వైశాఖ మాస వ్రతం మహిమ వలన రాజాను రక్తులై ఉండిరి. రాజును రాజ్య వైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యను. చతుర్బాహులయందు శంఖ చక్ర గదా ఖడ్గములను ధరించి పీతాంబర దారి అయి వనమాలా విభీషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మగు అచ్యుతుని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించను. కనులు తెరిచి ఆనంద పరవశుడై గగురు పొడిచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని చూచుచూ ప్రభు భక్తితో ఆనంద పరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పినని నారద మహర్షి అంబరీషునితో పలికెను. వైశాఖ పురాణం 20వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. స్వస్తి.